తెలుగులో చెప్పాలండి. ఇవి శ్రీరామ పాదుకలండి. మన అయోధ్య శ్రీరామ ప్రతిష్ఠ అయిన తర్వాత ఇవి గుడిలో పెడతారు. ఇది కుడివైపు పాదం. ఇక్కడ గణపతి ఉంటారు. ఇవి స్వామివారి 5 వేళ్లు, 1, 2, 3, 4, 5. ఆ తర్వాత సూర్యుడు, ఇక్కడ చంద్రులు, సూర్య చంద్రులు. ఇది సుదర్శన చక్రం అండి. ఇక్కడ పతాకంలో ఓంకారం ఉంటుంది. స్వామివారి పాదని పాద పద్మము అంటారు, అందుకు ఇది ఒక పద్మం అండి. ఇక్కడ తర్వాత వింజామరలు, తర్వాతేమో దాని పక్కనే ఉన్నది స్వామివారికి రాజోపచారాల్లోని మనం చేసేది, పూజలోని వాడతాం అవన్నీ అన్నమాట, రాజోపచారాల కోసం అని చెప్పి పెట్టింది. ఇటువైపు ఎడమ పాదం అండి, మళ్ళీ 5 వేళ్లు. ఇక్కడ రాముడి విష్ణు పాదానికి రాముడి పాదానికి తేడా ఇది ఒక్కటేనండి. రాముడి పాదంలో ధనుష్ బాణం ఉంటుంది, శంఖం. ఆ తర్వాత ఈ పక్క పతాకంలోని ఏమో స్వస్తికం ఉంటుందండి, పాదపద్మం. మళ్ళీ స్వామివారిది ఇక్కడేమో ఎడంవే పాదంలో కుంభం ఉంటుందండి, పూర్ణ కుంభం అన్నమాట. ఇవి రెండూ కలిపి జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ. మన హైదరాబాద్ చల్లా శ్రీనివాస శాస్త్రి గారు ఆయన ఈ పాదుకల్ని 2 ఏళ్లుగా మొత్తం భారతదేశం అంతా అన్ని ఆశ్రమాల్లోని, అన్ని గుడుల్లోని, అన్ని నదుల్లోని ప్రోక్షణ చేయించి శంకరాచార్య పీఠాల్లో కూడా కంచిపురం తీసుకెళ్లారు. శృంగేరి జగద్గురువులు పెద్ద అయినా చిన్న అయినా దీనికి పూజలు చేశారు. పూరిలో కూడా స్వామివారు శంకరాచార్య దీనికి చేశారు. అలాగా ఆయన రామేశ్వరాన్ని నుంచి మొత్తం బద్రీనాథ్ వరకు ఉన్న అన్ని దేవాలయాల్లోని తీసుకెళ్లి 41 రోజు సంకల్పంతో 38 కిలోమీటర్లు సరయూ నదిలో రోజు ఉదయం 4ంటికి స్నానం చేసి దానికి 41 రోజులు 38 కిలోమీటర్లు ప్రదక్షిణం చేశారు అయోధ్యకి. ఇవి ఆ పాదుకలు 2 వారాల కోసమని మన ఈ ఇంగ్లాండ్ నగరం చక్కగా ఈ రోజు మన రవి గారి ఇంట్లోని వారు చక్కగా ఈ సేవ చేసుకుంటున్నారు రాముడికి. జై శ్రీరామ్.